చేరికలతో ఆ నియోజకవర్గ కాంగ్రెస్లో చిచ్చురేగుతోంది. కాంగ్రెస్ నేతల మధ్య కలతలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని ఓడించేందుకు కంకణం కట్టుకొని పనిచేసిన నేతను జాయిన్ చేసుకోవడంతో విభేదాలు భగ్గుమంటున్నాయి. అక్కడ మంత్రితో సంబంధం లేకుండా ఆ ఎమ్మెల్సీ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ మినిస్టర్ ఫ్యామిలీ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉందో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంటోంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నట్టుగా పరిస్థితి మారింది. 2 నెలలుగా సాగుతున్న అంతర్గత పోరు మంత్రి కొండా సురేఖ భర్త మురళి కామెంట్స్ తో ఇప్పుడు బహిర్గతమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బసవరాజు సారయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటి నుంచి విభేదాలు తారాస్థాయికి చేరాయి. గోపాలస్వామి గుడి ప్రాంతం కొత్తపడలో ఇటీవల మున్సిపల్ అధికారులు దుకాణాలను తొలగించారు. నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ అమాత్యురాలి హస్బెండ్. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మాట మాత్రమైనా చెప్పకుండా మున్సిపల్ అధికారులు గోపాలస్వామి గుడి, కొత్తవాడ ప్రాంతాల్లో చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించారు. అయితే బాధితులను పరామర్శించిన కొండా మురళి దీనంతటికీ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యే కారణమంటూ పరోక్షంగా ఆరోపించారు. బీసీ నేత బసవరాజు సారయ్య బలహీన వర్గాల చిరు వ్యాపారుల డబ్బాలు ఎలా కూల్చుతారంటూ ఫైర్ అయ్యారు. గతంలో తాను పార్టీ మారినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని మురళి గుర్తు చేశారు. ఇప్పుడు బసవరాజు సారయ్య కూడా కారు పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ కండువా కప్పుకోవటం సిగ్గుచేటన్న మురళి వ్యాఖ్యలు పొలిటికల్ గా కాకరేపుతున్నాయి. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం కొండా దంపతుల అడ్డా అని, ఇక్కడ తామున్నంతసేపు ఎవరూ ఏమీ చేయలేరని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీపై ఇలాంటి కామెంట్స్ చేయడం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. బసవరాజు సారయ్య గతంలో కొండా మురళి దంపతులకు వ్యతిరేకంగా ఉన్నారు. వాస్తవానికి కొండా దంపతులు బసవరాజు సారయ్య మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారే. అప్పట్లో అసెంబ్లీ టికెట్ కేటాయింపుల్లో విభేదాలు తలెత్తడంతో కొన్నాళ్లుగా ప్రత్యర్థులుగా కొనసాగారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బసవరాజు సారయ్య బీఆర్ఎస్ లో ఉన్నారు. కారు పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. కొండా సురేఖ అధిష్టానాన్ని ఒప్పించి వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల్లో ఆమె మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ కురువృద్ధుడు మాజీ ఎంపీ రాజసహాయం సురేందర్ రెడ్డికి బసవరాజు సారయ్య శిష్యుడు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సారయ్యను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సురేందర్ రెడ్డి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సారయ్య హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే సారయ్య చేరిక విషయంలో కొండా దంపతుల అభిప్రాయం తీసుకోలేదు. పైగా సారయ్య రాకను వ్యతిరేకించిన కొండా దంపతులకు పార్టీ నేతలు సర్ది చెప్పారు. ఏఐసీసీ పెద్దల సూచనతో పార్టీలోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి నుంచి వరంగల్ తూర్పులో వర్గ విభేదాలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన పరిణామాలు కొండా వర్గానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ కూడా కొండా వర్గీయులను విభేదిస్తున్నారు. వరంగల్ ఈస్ట్ టికెట్ తనకు దక్కకపోవడంతో అప్పటి నుంచి ఎర్రబెల్లి స్వర్ణ కొండా దంపతులపై గుర్రుగా ఉన్నారు. అయితే బసవరాజు సారయ్యతో చేతులు కలిపిన ఎర్రబెల్లి స్వర్ణ తన వ్యూహానికి పదును పెట్టారు. కొండా గ్రూపునకు వ్యతిరేక పావులు కదిపి కార్యకలాపాలను నిర్వహించారు. వరంగల్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ఎర్రబెల్లి స్వర్ణ, బసవరాజు సారయ్య కలిసి తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఇలా వరంగల్ కోటలో జరిగిన వేడుకల్లో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. కొద్ది రోజుల కిందట మంత్రి పొంగులేటితో కలిసి పలు కార్యక్రమాల్లో సారయ్య, స్వర్ణ చురుగ్గా పాల్గొన్నారు. ఈ నెల 20న జరిగిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాల్లో మంత్రి జూపల్లితో కలిసి ప్రోగ్రామ్స్ నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ వీటికి దూరంగా ఉన్నారు. ఇటీవల వరంగల్ గోపాలస్వామి గుడి రోడ్లో చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించడం వెనుక బసవరాజు సారయ్య ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. మరోవైపు బసవరాజు సారయ్య ఏ పార్టీలో ఉన్న నేతలతో పొసగదు, స్థానిక నేతలతో చిచ్చు రేగుతుందన్నది విస్తృత అభిప్రాయం. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో సఖ్యతగా లేదు. దీంతో కారు పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాక కొండా మురళి వర్గంతో విభేదించడం డిబేటబుల్ పాయింట్. వరంగల్ కాంగ్రెస్ లో సారయ్య రేపిన చిచ్చు ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.